అందరూ బాగున్నారంటే చేయపండి. వెనకాల ఎవరు చేయపట్లే. బాగున్నారా? మరి ఆయన ఫ్లైట్ మీద వద్దామని చాలా ఇష్టం అంటే ఆయనకి. మరి ఆయనకి టికెట్ లేక మరి డబ్బు లేక రాలేదంట. మరి ఆయన అనంతపల్లి రిక్షా మీద వచ్చేసారంట. మరి రిక్షా మీద వచ్చేసి అడ్రస్ తెలియక మరి నెల్లూరు వెళ్ళిపోయారంట తాతయ్య గారు. మరి నెల్లూరు వెళ్ళిపోయేటప్పుడు మద్దాలు శివ గారు కనిపించారంట అక్కడ. మరి అరలోడేసి మరి శివగారిని తీసుకొచ్చారంట మళ్ళీ అనంతపల్లి. మరి అలా నుంచి అలా వచ్చేటప్పుడు అంట మరి రిచ్చా చక్రం విరిగిపోయిందంట. మరి ఆ గంగమ్మ గారింటి రొచ్చిపోతులో పడిపోయారంట తాతయ్య గారు. మరి మొత్తం బట్టలన్నీ బురదైపోయినాయి అంట. మరి జాలా సీని గారింటి కాడ నీట్ గా ఫ్రెష్ అప్ అయి మళ్ళీ వచ్చారంట తాతయ్య గారు. మరి నీట్ గా రెడీ అయ్యి వచ్చారంట. మరి ఆయన ఫ్రెండ్ కూడా ఉన్నారంట. ఆయన ఫ్రెండ్ కూడా నాకునిద్దాం. అందరూ బాగున్నారండి? మీరు ఆ చేతిలో బండి బాగున్నారా లేదా? మరి లాస్ట్ ఇయర్ వచ్చారంట ఇక్కడికి. మరి వచ్చినప్పుడు ఎవ్వరూ కేక్ పెట్టలేదంట. వీళ్ళకి ఎవ్వరూ ఆహ్వానించలేదంట. మరి ఈయనకి గడ్డాలనే మరి పీచు మెట్ అనుకుని పిల్లలందరూ లాగేశారంట. మరి అలాగే ఈయన ఫ్రెండ్ గారిని కూడా కొవ్వొత్తుతో మరి గడ్డాన్ని అంటించేశారంట. మరి ఆ క్యాండిల్ సర్వీసులు మొత్తం తాతయ్య గారి గడ్డం బూడిదైపోయిందంట. మరి పిల్లలందరూ కిందకి లాగి తాతయ్య గారిని తొక్కేయారంట. మరి తాతయ్య గారు చాలా ఫీల్ అయ్యారు. మరి మీరు వెళ్ళేటప్పుడు తాతయ్య గారిని అంటే ఇంటికి పిలుస్తారా? మరి అలాగే మరి ప్రతి సంవత్సరం తాతయ్య గారు మనకి ప్రత్యేకంగా గిఫ్ట్ చేస్తున్నారు కదా. ఆ గిఫ్ట్ ఎక్కడో తెలుసా మీకు? తెలుసా ఎక్కడో? మరి మన పంచాయత్ ఆఫీస్ కాడంట. మరి పొద్దున్నే మనల్ని పంచాయత్ ఆఫీస్ కాడికి రమ్మన్నారు తాతయ్య గారు. అక్కడ అందరికీ గిఫ్ట్లు ఇస్తారంట. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి తాతయ్య గారికి. హ్యాపీ క్రిస్మస్.